ప్రెస్ మీట్లో పాలు పంచుకుంటారు. ముఖ్యంగా కల్వకుంట్ల తారక రామారావు గారు నిన్న ఇబ్రహీంపట్నంలో ఒక బర్త్డే పార్టీలో మాట్లాడుతూ కొన్ని విషయాలు తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా, అంటే అది ఎప్పటికి ఉన్నటువంటి విద్యనే ఆయనకు. ఈ మధ్య కాలంలోనే విదేశాలకు పోయి విదేశాల నుంచి ఇక్కడ వాళ్ళ బావ మొన్ననే చెప్పారు మంత్రి గారు అబద్ధాల రావు గారి బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ను తట్టుకోలేక అసలే ఆ కుటుంబంలో ఉన్న కాంపిటీషన్లో ఈ ప్రజలు నన్ను మర్చిపోతారేమన్న ఆలోచనతో ఇమీడియట్గా వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడినట్టుగానే ఉంది. కానీ ఏమాత్రము ఒక మాజీ మంత్రిగానో పలు దఫార్లు ఒక శాసనసభకు ఎన్నికైనటువంటి వ్యక్తిగా మాట్లాడినట్టుగా లేదు. ఆయన నిన్న మాట్లాడుతూ రైతుల జీవితాలతోటి రేవంత్ రెడ్డి గారు రైతుల జీవితాలను ఆగం చేస్తుండని చెప్పాడు. నేను ఆయన మాట్లాడిన అంశాలను ఒకసారి చెప్పి తర్వాత వాటికి సమాధానం చెప్తాను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యం, ఫ్యూచర్ లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడా? మరో 50 ఏళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేయరు. ఇక లాస్ట్ చెప్తాయి ఇక అది ఆయన మరి ఎవరు స్క్రిప్ట్ రాసి ఇచ్చిరో ఆ స్వామికి, మా హయాంలో 16 లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1 కోటి ఎకరాల పైచిలకు నిషేధిత జాబితాలో చేరిందని చెప్పి ఎడా పెడగా, అంటే పాముకు కూరలల్ల విషయం ఉంటుంది. ఈయన మాట్లాడిన మాటలు చూస్తే కేటీఆర్కి నిలవెత్తున విషయమే ఉంది. ఎందుకంటే ప్రజలు పదే పదే చీ కొడుతున్నా 2023 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత అన్ని ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల గుండుతున్నా, కంటోన్మెంట్ ఎన్నికలు ఓడిపోయినావు, సిట్టింగ్ సీటు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఓడిపోయినావు, పంచాయతీ ఎన్నికలలో ఓడిపోయినావు. నిన్నేన్నో ఆడ మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం గెలిచినావు, తొడలు కొట్టుకోనిక పోయినవాడ. 90 పైచిలకు మున్సిపాలిటీలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఏడగొట్టుకోవాలి పోయి. కాబట్టి ఈయనకి ఏమైపోయిందంటే మతి స్థిమితం కోల్పోయిండు. 50 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం రాదు కాదు నాయన, నువ్వేమనుకున్నావు అంటే నువ్వు మీ నాయన హయాంలో ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటాం, 50 ఏళ్ళు మేమే పరిపాలిస్తాం, నా కొడుకు వస్తాడు, మా నాయన తర్వాత నేను వస్తాను, నా తర్వాత నా కొడుకు వస్తాడు, ఇక మనం దాచుకోవడం అన్న భ్రమలో బతికినటువంటి పరిస్థితి నీది. సడన్గా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లే. ఇంకేదో చెప్పిండు, ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఇక బీఆర్ఎస్ఏ గెలుస్తుందట. అది ఎట్ట గెలుస్తుంది బాబు? 5 ఎన్నికలు 23 నుంచి 26 దాకా ఈపు చింతపండు చేసిరు ప్రజలు. ఇంకా మళ్ళా ఈ పోజు మాటలు, ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మేమే గెలుస్తాం. ఎట్ట గెలుతావు? ఆ ఇబ్రహీంపట్నంలో ఇప్పుడే మల్లెడ్డి రంగానే చెప్తుండు, 3000 ఓట్లు పైచిలకు మొత్తం మీద ఎక్కువ జనం ఓట్లు వేసారు. కొన్ని సీట్ల తేడా వచ్చినా ఓవరాల్గా 3000 ఓట్లు ఎక్కువ వచ్చినాయని. అంటే ప్రజలు అక్కడ ఉన్నటువంటి అన్ని వార్డులు కలిపితే 3000 పైచిలకు కాంగ్రెస్కే లీడ్ ఉంది. సరే ఒక 50 ఓట్లు 20 ఓట్లు ఎట్లా తేడా వచ్చినాయో దాని గురించి మల్లెడ్డి రంగన్న క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక పోతే కేటీఆర్ గారికి నేను సమాధానం చెప్పదలుచుకున్నా. ఇప్పటిదాకా ఆయన చెప్పినటువంటి పిట్టకథల గురించి చెప్పిన నిన్న 16,000 కోట్లతోటి మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించారు 2014లో తెలంగాణ రాష్ట్రంలో. అంటే 16,000 కోట్లు, తెలంగాణ ప్రజలు వినాలి, 16,000 కోట్లు మనది మిగులు రాష్ట్రం, అప్పుల రాష్ట్రం కాదు. మిగులు రాష్ట్రం 16,000 కోట్లతోటి ఇస్తే 9 ఏళ్ల పాలనల 2014 నుంచి 2020-23 వరకు 8 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇక కాంగ్రెస్ హయాంలో గత 2.5 ఏళ్లలో అభివృద్ధి శూన్యం అని చెప్పే వ్యక్తికి నేను ఒకటి చెప్పదలుచుకున్నా. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ప్రదాతలు ఎవరయ్యా అంటే ఏం కేటీఆర్ గారు
మీకు కూడా తెలిసి ఉండాలి, మీరు అధికారంలోకి మీ పార్టీ వచ్చిందే 2001-2లా, మీరు అధికారంలోకి వచ్చింది 2014లా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. ఇప్పుడున్న ఓఆర్ఆర్ ఎవరు కట్టిర్రు? రాజీవ్ గాంధీ రాష్ట్ర విమానాశ్రయం ఎవరు కట్టిరు? ఇప్పుడున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నువ్వు కట్టినవా? ఇప్పుడు నడుస్తున్న మెట్రో, ఈ గాంధీ భవన్ ముందు నుంచి నడుస్తున్న మెట్రో మీరు మీ హయాంలో కట్టిర్రా? మీరు చెప్తుర్రు శూన్యమని కాంగ్రెస్ పార్టీ. చివరికి ఐటీఐఆర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్గా 2014లో విభజన హామీలో మనం పెట్టుకుంటే, మీ దరిద్ర పాలనలో మీరు ఎప్పుడు ఢిల్లీకి పోక ఆ నరేంద్ర మోడీ దగ్గర పోయి మన రాష్ట్ర భవిష్యత్ గురించి మాట్లాడక దాన్ని కూడా కోల్పోయారు మీరు. ఏది మీరు చేయగలిగే పనిని ఇవాళ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు, ఢిల్లీకి చక్కర్లు కొడుతుండే ఏం చేస్తుండినా అని. ఈ భారతదేశంలో తెలంగాణ ఒక రాష్ట్రము, ఒక ఫెడరల్ స్ట్రక్చర్లో ఉన్నాము, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. అభివృద్ధి జరగాలంటే విర్రవీగుడుతనం ఉండొద్దు. ప్రగతి లేని ప్రగతి భవన్లో కూర్చున్నావు, ఫామ్ హౌస్లో కూర్చొని పరిపాలించినావు, సెక్రటేరియట్కి రాకుండా ఒక్కరోజు కూడా ఢిల్లీకి పోయి మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు 9 ఏళ్లలో తీసుకురాకనే ఈ దరిద్రమైన పరిస్థితి ఈరోజు మనకుంది. ఇవాళ ఆ ఐటీఐఆర్ కూడా మీరు ఢిల్లీకి పోలేకనే, ఇక మనకు ఢిల్లీతోటి ఏం పనిరా, మనమే నిజాం నవాబులం, మన మనోడి దాకా మనదే రాష్ట్రం, ఈ జనం మననే నమ్ముతారు, ఇష్టానుసారంగా దోచుకుందాం, దాచుకుందాం, మళ్ళీ ఓట్లు కొనుక్కుందాం అన్న పిచ్చి ఆలోచనతోటి మీరు, ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంటుంది, ప్రజలకు ఒక ఆలోచన ఉంటుంది.